అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు GVNL ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? తులారాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితుల రీత్యా వ్యయస్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని, ఆరింట రాహువు, సప్తమ అష్టమ స్థానాల్లో గురువు, సూర్య చంద్రగ్రహణాలు, శుక్ర గురు మౌఢ్యాలు ప్రధాన ఫలితాలను గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆరంభం నుంచే పూర్తి స్థాయిలో యోగదాయకంగా ఉంది. స్థిరాస్తిని వృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి 50% పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఉంది. ఇక ప్రధాన అంశాలు చూసినప్పుడు వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగానే ఉంటుంది. అన్ని రంగాల్లో రాణించే అవకాశాలు ఉంటాయి. గత సంవత్సరం ఆగినటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం కొనసాగించినట్లయితే పూర్తి స్థాయిలో వివాహం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగం, విదేశాల ప్రయాణాలు పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా మారతాయి. ధైర్యంగా మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. తరచుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా మీరు పాల్గొన్నంతకాలం ఆ కార్యక్రమాన్ని మీరు ధన విత్త రూపేణ ఎలా సమర్పించినా అది మీకు యోగదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా మారుతున్నాయి. చర్మ సంబంధమైనటువంటి మార్పులు, రక్తములో మార్పులు కొంత మీకు తీవ్ర ఆందోళన గురి చేసే అవకాశం ఉంది. భార్యకు అనారోగ్య వాతావరణం, శస్త్రచికిత్సలు, ప్రయోగ బాధలు, నరఘోషలు ఈసారి తులారాశి వారికి ఎక్కువగా ఉంటున్నాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనుకూల కాలం, వ్యవసాయదారులకు లాభసాటిగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, వివాహాలు దాకా దారితీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగుల్లో యాజమానుల వల్ల చిక్కులు తప్పవు. నూతన వివాహం జరిగిన వారికి కొంతకాలం మనస్పర్ధల వలన ఎడబాటు తప్పదు. తగు జాగ్రత్తలు తీసుకోండి. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ తులారాశి వారికి 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల చర్మ, వాహన, రక్త సంబంధమైన ఇబ్బందులు రాకుండా కాపాడుకోవచ్చని తెలియజేసుకుంటూ తులారాశి వారికి మరొకసారి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియజేస్తున్నాం.